హలో దోస్తం, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మొన్న 3 days ఫుల్ రెయిన్ పడడం వల్ల మా డాబా మొత్తం వాటర్తో అయితే నిండిపోయిందండి. ఇంకా డాబా మొత్తం క్లీన్ చేసుకొని కిందకి వెళ్ళేపాటికి మా అమ్మమ్మ వామాకు కారపొడి తయారు చేసిందండి. ఏంటి వామాకుతో కూడా కారపొడి తయారు చేస్తారనుకుంటున్నారా? అవునండి, చేస్తారు. కోల్డ్ చేసినప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు ఇడ్లీలో కానీ లేదంటే వేడన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కానీ కుకింగ్ రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఎండుమిర్చి వేపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో కొన్ని శనగగుళ్ళు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని వేపుకోండి. అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని కరివేపాకు కూడా వేపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు వామాకుని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని అదే కళాయిలో దగ్గరకు వచ్చేంతవరకు అయితే వేపుకొని తీసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేపెట్టుకుంచుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ధనియాలు, జనగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అందులో కరివేపాకు, వామాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం గల్లుప్పు అలాగే చిన్నులపాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్టీ వామాకు కారపొడి అనేది తయారైపోతుందండి. ఇందులో నేను కొంచెం కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. ఆయిల్ యూజ్ చేయకుండానే అన్నీ వేపుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వామాకు కారపొడి. మా అమ్మమ్మతో ఇంకా ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేయించాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, కంపల్సరీగా చేపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫాలో ఫర్ మోర్.